మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన కార్యకర్తలు చాలా అద్భుతంగా పనిచేసినటువంటి నేపథ్యంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను దత్తు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు మన పదాధికారులు ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేయండి. వారందరికీ నేను బయట నుండి ఏదో ఒక మెసేజ్ పెట్టో లేకపోతే ఫోన్ చేసో ధన్యవాదాలు తెలియజేయడం కన్నా ప్రత్యక్షంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి అనేటువంటి భావనతోటి ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో 3 పార్టీలు ప్రజల ముందుకి కూటమిగా రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో వారికి నేను చెప్పాను, ఇది నిజంగా ఈ సమన్వయం ఏదైతే 3 పార్టీల మధ్యన జరిగిందో ఇది ఒక కేస్ స్టడీగా మనం అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేనైతే గట్టిగా భావించినటువంటి విషయం. ఎందుకంటే 3 పార్టీల యొక్క ఆలోచన విధానాలు వేరు కావచ్చు, మనం చేసేటువంటి మన పని తీరు వేరు కావచ్చు, అయినప్పటికీ ఈ 3 పార్టీలు కూడా మంచి అద్భుతమైనటువంటి సమన్వయంతో ప్రజల ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మనం ఇంత అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగామని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఒకంత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదట్లో కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఎందుకంటే తెలుగుదేశం మరియు జనసేన ఎప్పుడైతే వారి యొక్క అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగుదేశం పార్టీతో అంటే జనసేన తెలుగుదేశం పార్టీతో కూడా ముందుకు వెళ్తుంది, భారతీయ జనతా పార్టీతో ఆల్రెడీ వారు మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో నేను తెలుగుదేశంతో కూడా మిత్రపక్షంగా ముందుకు వెళ్ళబోతున్నాను అని చెప్పినటువంటి నేపథ్యంలో వారు ఈ 2 పార్టీలు కూడా రాష్ట్ర స్థాయి నుండి అసెంబ్లీ స్థాయి వరకు కూడా వారి సమన్వయ కమిటీలు వేసుకోవడం జరిగింది. మనం ఒకంత ఆలస్యంగా వచ్చాం మిత్రపక్షంగా, అయినా కూడా మన కార్యకర్తలు మొదట్లో ఒకంత ఇబ్బంది ఎదుర్కొన్నా ఆ తర్వాత చక్కగా సమన్వయ కమిటీలో మన కార్యకర్తలు కూడా ఉండటం, ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావడం, మిగిలిన 2 పార్టీలకు సంబంధించినటువంటి అగ్ర నాయకులతో మాలాంటి వారు మాట్లాడటం, వెంటనే ఆ సమస్య పరిష్కారానికి మరి ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడటం, లేదా మన అభ్యర్థులకి ఎవరైనా ఎక్కడైనా ఇతర పార్టీల నుండి సహకారం లభించకపోతే ఆ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం మిగిలిన 2 పార్టీల దృష్టికి తీసుకుని వెళ్ళటం, మరి వారు కూడా ఎవరైతే సహకరించట్లేదో వారితోటి మాట్లాడటం, నియంత్రించడం, ఈ రకంగా జరిగినటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి సమన్వయంతో మనం ముందుకు వెళ్ళాం. మన కేంద్ర నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అరుణ్ సింగ్ గారిని, సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారిని వారిరువురిని కూడా అచ్చంగా మీరు ఆంధ్రాలోనే కూర్చుని ఎక్కడైనా సరే సమన్వయ లోపం ఉన్నట్లయితే మీరు వెంటనే దాన్ని అడ్రస్ చేయండి, దాన్ని పరిష్కరించండి అంటూ వారికి బాధ్యతనిచ్చి వారిరువురిని కూడా వెంటనే ఆంధ్రాకి పంపించడంతో చాలా వరకు మనం మిత్రపక్షంగా ఎప్పుడైతే ఆ మిగిలిన 2 పార్టీలతో కలిసామో ఒకంత ఇబ్బంది మనం ఏదైతే ఎదుర్కొన్నామో దాన్ని కూడా అధిగమించేటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు లభించింది. కనుకనే ఇది ఒక కేస్ స్టడీ అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ప్రజల్లో ఏదో కొంత అపోహ వైఎస్ఆర్సీపీతో ఉన్నారనో ఈ రకమైనటువంటి భావన ఉన్నటువంటి సందర్భంలో కూడా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే రాజమండ్రి ఇక్కడ పబ్లిక్ మీటింగ్కి వచ్చారో వారు గట్టిగా ఎప్పుడైతే తెలియజేశారు ఈ మాఫియా కావచ్చు, ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఉన్నదో, ఏదైతే ఒక దుష్పరిపాలన మనం రాష్ట్రంలో చూస్తున్నాము, ఏదైతే విద్వేషపూరితమైనటువంటి విధ్వంసకరమైనటువంటి పాలనని మనం రాష్ట్రంలో చూస్తున్నామో వీటిని ఇంకా సహించబోయేది లేదు అనేటువంటి ఒక సందేశం ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారో, అమిత్ షా గారు ఇచ్చారో, వెంటనే ప్రజల్లో కూడా వారికి అవగాహన పెరిగినటువంటి నేపథ్యం. ఖచ్చితంగా వీరు ఈ అవినీతికి అగెన్స్ట్ గా పోరాటం చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్తుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో కూడా కలిగినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇటువంటి ఒక మంచి వాతావరణం
అద్భుతమైనటువంటి సమన్వయంతో మనం ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలోనే మనకి ఇంత చక్కటి విజయం మనం హస్తగతం చేసుకోగలం. నిజంగా చెప్పాలంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వారికి ప్రతిపక్ష హోదా కూడా లభించినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో. బటన్లు నొక్కితే నేను నొక్కేస్తున్నాను, 1000 సార్లు నొక్కాను, 100 సార్లు నొక్కాను అని చెప్పినటువంటి నాయకులు వారు ఎంత నొక్కేస్తున్నారో పక్కన ప్రజలు గమనించలేదు అని చెప్పి అనుకోవటం అది వారి అవివేకానికి నిదర్శనం అని చెప్పి నేనైతే గట్టిగా భావించినటువంటి విషయం. అటువంటి సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మనం కూటమి సాధించింది. అయితే ఈ విజయం మన బాధ్యతని కూడా గుర్తిస్తుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ మర్చిపోదు. ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, అవినీతి కావచ్చు, మాఫియా కావచ్చు, లేకపోతే కక్ష కావచ్చు, కక్షపూరితమైనటువంటి వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి గుణపాఠాలు అని చెప్పి మనమైతే గమనించవలసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో కూడా మేము ఇరువురు చర్చించుకున్న మాట ఇది. కనుక మనం జాగ్రత్తగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో విస్మరించబడిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ రాబోయే 5 సంవత్సరాల కాలం ప్రజలకి కనుక సుపరిపాలన అందించగలిగితే ఖచ్చితంగా ప్రజలు మనకి వారి హృదయాల్లో ఒక చిరస్మరణీయమైనటువంటి స్థానాన్ని ఇస్తారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేనైతే గట్టిగా భావిస్తున్నటువంటి విషయం. ఖచ్చితంగా ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందో ఆ విధంగానే ఆ దిశగా ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ విధమైనటువంటి పాలన రాష్ట్రానికి అందిస్తుంది అని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతున్నటువంటి విషయం. అదేవిధంగా చాలా మంది అంటూ ఉంటారు గడిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్షపూరితంగా వెళ్ళినటువంటి సందర్భంలో మనం కూడా ఆ రకంగా వెళ్ళాలా అని. కక్షపూరితంగా మనం వెళ్ళని అవసరం లేదు. ఏ విధంగా వెంటాడి విసిగించి వేసారి మన నాయకుల్ని వారు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గడిచిన 5 సంవత్సరాల కాలంలో, ఏ విధంగా కారణం లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ రకమైనటువంటి విద్వేషపూరితంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి, కక్షపూరితంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. కానీ ఏవైతే రాష్ట్రంలో అవినీతి జరిగిందో ఖచ్చితంగా దాని మీద లీగల్గా దాని మీద ఒక విచారణ అనేది జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రకృతి సంపద దోచుకోవడం జరిగింది, ప్రజా సంపదని దోచుకోవడం జరిగింది, కేంద్రం నుండి వచ్చినటువంటి వనరుల్ని పక్కదోవ పట్టించడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ, మళ్ళీ నేను నొక్కి వక్కాణిస్తున్నాను, ఇది వ్యక్తిగతంగా కాదు కానీ లీగల్గా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా నాయకులు అంటే ప్రభుత్వం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంపై ఉన్నటువంటి అప్పు భారం, రేపు ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి మంచి ఆలోచన నాయకులకి పరిపాలకులకి ఉన్న రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం ఎదుర్కొనేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకి అందించే ఒక వెసులుబాటు మరి ప్రభుత్వానికి ఉంటుందా అనేటువంటి ఒక భయాందోళన చాలా మందిలో లేకపోయింది. దీనికి కారణం ఇటువంటి ఆర్థిక సంక్షోభం మన రాష్ట్రం ఎదుర్కోవడానికి కారణం గత పాలకుల యొక్క వారి యొక్క వైఖరి, వారి యొక్క విధానం అని చెప్పి మనందరికీ తెలుసు. కేంద్రం కూడా చాలా పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చారు. అది మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, ఇతరత్ర పేదలకి అందించవలసినటువంటి సంక్షేమం కావచ్చు. కానీ నిజంగా పేదలకి ఆ సంక్షేమం అందిందా అనేటువంటి అంశానికి వచ్చేటప్పటికి ఇది ప్రశ్నార్థం. కనుక ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రభుత్వం ఒక విచారణ జరిపించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి విషయం. ఈ అంశాలన్నీ కూడా పైన ఉన్నటువంటి నాయకులతో ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. కనుక ఆ సందర్భంలో మనం ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వంలో
కూటమిలో మనం మిత్రపక్షంగా ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేనటువంటి సందర్భంలో పోయినసారి గడిచిన 5 సంవత్సరాల కాలం ప్రతిపక్షం ఉన్నా కూడా వారిని అసెంబ్లీలోకి రానివ్వకుండా, వారిని మాట్లాడనివ్వకుండా ఏ విధమైనటువంటి వాతావరణం అసెంబ్లీలో నెలకొన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి సందర్భంలో ఇవాళ అసలు అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు. కనుక మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షంగా వ్యవహరించమని కాదు, మిత్రపక్షంగా ఉంటూ ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల్ని మనం నిర్మాణాత్మకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత ఇవాళ ఖచ్చితంగా మన మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలి. ఆ విశ్వాసం ఉండబట్టే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు మనకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయింపు జరిగింది. ఆ 10 కూడా మనం 8 మనం గెలుచుకోగలిగాం. కనుక ప్రజలు విశ్వాసంతో మనకి ఓటు వేశారు అనేటువంటి విషయం కూడా మనం ఇప్పుడు గమనించాలి. విశ్వాసం, మిత్రపక్షాల యొక్క సహకారం, వారి యొక్క సహకారాన్ని కూడా మనం విస్మరించదు. ఇందాక అన్నట్లుగా చక్కటి సమన్వయం ఏర్పడినటువంటి సందర్భంలో మిగిలిన 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చాలా చక్కగా మనకి సహకరించారు. మన అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో వారికి వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలోనే మనం విజయాన్ని సాధించడం మాత్రమే కాదు, మార్జిన్లు కనుక మనం చూసినట్లయితే 35,000, 29,000, 30,000 మార్జిన్లు వచ్చాయంటే ఇది చిన్న మార్జిన్లు కాదు. కనుక అది కూడా మన బాధ్యతని మనకి గుర్తు చేస్తుంది అనేటువంటి విషయం మనం విస్మరించాలి. కనుక ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక పక్క ఖచ్చితంగా మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కనుక సంస్థాగతంగా మన పార్టీ బలోపేతం మీద మనం దృష్టి పెట్టు, రెండవ పక్కన ఏ విధంగా మనం ప్రజాపక్షాన నిలబడేటువంటి పార్టీగా మన బాధ్యతల్ని మనం సంపూర్ణంగా బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామో దాని మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక చెప్పాను, నిర్మాణాత్మకంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, అనేక సందర్భాల్లో అమిత్ షా గారు మనకు చెప్పారు, భారతీయ జనతా పార్టీ ప్రజాపక్ష పార్టీ కావాలి, ప్రజా గళం కావాలి అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో అమిత్ షా గారు సైతం మనకి తెలియజేసినటువంటి విషయం. కనుక ఆ బాధ్యతని కూడా మనం సంపూర్ణంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను.